హాయ్ అండి, మేము ఊరికి వెళ్తున్నాం అనమాట. మేము లగేజ్ అయితే ఎలా సర్దుకుంటామో చూపిస్తాను, మిస్ చేయకండి. ఇలాగ మా నాన్నగడ్డ బ్యాగ్లో కూర్చుంటే బ్యాగ్ తీసుకెళ్తాము. ట్రాలీ ఇట్లన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. మేము ప్యాకింగ్ చేసుకోవాలి, ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ సర్దేసుకోవాలి అనమాట. ఫస్ట్ అయితే ఇలాగ నేను డీమార్ట్లో తెచ్చుకుంటాను అనమాట. 79 రూపీస్కి ఇలా మడత పెట్టేసి ఇలాగ చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా ఫోల్డ్ చేస్తే చాలా మనకి ప్లేస్ అనేది వస్తుంది. ఇందులోనే అన్నీ పట్టేస్తాయి, మా పిల్లలవి, నావి, మా ఆయనవి, అందరివి. నేను మెడిసిన్ అయితే కంపల్సరీ తీసుకెళ్తాను. మెడిసిన్, జ్యువెలరీస్ నావి ఏమైనా ఉంటే అన్నీ తీసుకెళ్తాను అనమాట. ఈ వీడియోలో అయితే నేను అవన్నీ చూపించలేదు, జస్ట్ ఇలా పెట్టేసాను అనమాట. మేమైతే ట్రైన్లో జర్నీ కోసం మా పిల్లలకు బయట ఫుడ్ పెట్టకూడదని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి చూపిస్తున్నాను. అవి ఏమేమన్నా చూస్తాము. రాగి లడ్డు, కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు అన్నీ చేశానమాట. జర్నీ టైంలో తినడానికి బ్రెడ్ శాండ్విచ్ లాగా చేశాను. ఇది పెట్టలేదన్నమాట మీకు వీడియో. ఇదైతే నువ్వుల లడ్డు, వైట్ కలర్ ఉంటాయి కదా, అది నువ్వులు. ఆ నువ్వుల లడ్డు, బొరుగుల లడ్డు అన్నీ చేశానమాట. మా ఆయన ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ అన్నాడు, అందుకని ఎగ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. పాలుకోవచ్చి పెడదామని చేస్తున్నాను. మరి ఇది వచ్చి గోధుమ పిండి అంట, రౌండ్గా కలిపినాడు మా ఆయనే. ఈ ఆడుల పంచాయతీ ఎప్పుడు ఇదేనండి. నేను ఆఫ్టర్నూన్ అనుకున్నానా ట్రైను, కానీ ఈవినింగ్ అంట. మరీ వంట స్టార్ట్ చేసిన. ఎప్పుడు తిండి చేస్తూనే ఉండాలి. 3 times 3 పూట 3 మంటలు. అలాగేనా? నా పిల్లలు అయితే బాగా నిద్రపోతున్నారు, అందుకే వంట చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు వచ్చి ఇలాగ వచ్చేస్తుంది, కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఇప్పుడు చపాతీ అయితే రెడీ అయిపోయింది. వచ్చేసింది నాకు, ఈరోజు వచ్చేసింది. చూసవాకి జర్నీకి రెడీ అయిపోతున్నాను అనమాట. అన్ని వంటలన్నీ అయిపోయాయి, సామాన్లు అన్నీ కడిగేసినాను, అన్నీ అయిపోయినాయి. అన్నీ వెయిట్ చేశాను అనమాట. అంతా గ్యాస్ క్లీన్ చేసిన, ఇంకా నేను వచ్చి రెడీ అయిపోవాలన్నమాట. బట్టలన్నీ అరేసినాను అనమాట. బొబ్బొబ్బటి జర్నీ టైం ఉంటుంది. హ్యాపీ అని చెప్పాలా? ట్రైన్ కదిలింది. మా పిల్లలు అల్లరి స్టార్ట్ అయింది. ఇక్కడ మంగళూరు నుంచి మేము బెంగళూరుకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ట్రైన్లో మా పిల్లలు చాలా బాగా అల్లరి చేస్తారు. నాకైతే చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ జర్నీలో మార్నింగ్ 6:30కి బెంగళూరుకి దిగేసాము. ఇక్కడ నుంచి మేము అనంతపూర్కి వెళ్ళాలన్నమాట బస్సులో. అందుకని మేము స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. అంత మధ్యలో వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఏమే ఎక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నట్టు ఇక్కడ టిఫిన్ తినేసి మేము ఊరికి బయలుదేరుతాము. ఈ వీడియో అయితే తీయలేదు. మేమైతే టిఫిన్ తినడానికి బెంగళూరులో హోటల్కి వెళ్ళాము. అంతే. నాకు ప్లేన్ దోశ టిఫిన్ చేస్తున్నాను. అందరికీ మా